వాగు దాటేందుకు గ్రామస్తులు కర్రలతో ఏర్పాటు చేసుకున్న వంతెన ఇది. గర్భిణీలు, రోగులు, చిన్నపిల్లలు కూడా ఈ కర్రల వంతెన మీద నుంచి ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. నాలుగు గ్రామాల ప్రజలు బయట ప్రపంచంతో కలవాలంటే ఈ కర్రల వంతెనపై నుంచి దాటాల్సిందే. అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల సరిహద్దులో ఈ 4 గ్రామాలున్నాయి. దేవాపురం, అజ్జాపురం, తుమ్మలపాలెం, మునగలపాలెం. ఈ 4 గ్రామాల సుమారు 500 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వాగు వద్ద ఉన్న చెట్టును ఆధారంగా చేసుకుని కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. తుఫాన్లు, భారీ వర్షాల సమయంలో ఎన్నోసార్లు ఈ కర్రల వంతెన కొట్టుకుపోయిందట. మళ్లీ నిర్మించుకొని బతుకు పోరాటం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని వచ్చినా, ఎవరినైనా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చినా ఈ కర్రల వంతెన మీద నుంచి వాగు దాటాల్సిందే. ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ వాగు పొంగితే చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని గిరిజనులు వాపోతున్నారు. దీనిపై నుండే మా ప్రయాణం అనేది జరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళా దీనిపైన వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళా సరే, అలాగే స్కూల్ మాత్రం వచ్చి ఇలాగే వెళ్ళాలి. అలాగే సార్ వస్తే వేరే రావాలి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఇదే మార్గంలో వెళ్ళాలి. మేము బజార్కి వెళ్ళొచ్చా ఇదే మార్గంలో వెళ్ళాలి. అది మళ్ళీ మేము ఏదైనా కూరగాయలు తీసుకెళ్ళాలన్నా, నిత్యావసర తీసుకెళ్ళాలన్నా ఇదే మార్గంలో వెళ్ళాలి. స్వతంత్రం 78 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి ఇదే స్థితిలో ఉన్నది. రాజకీయ నాయకులు ఎన్నో ప్రభుత్వాల కానీ ఎన్నో రాజకీయాల మంది ఎవరితో సరే ఇదే విధంగా జరుగుతుంది. ఎన్నో అప్లికేషన్లు పెట్టి దరఖాస్తులు చేసినా సరే ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా సరే కాకపోయినా సరే గవర్నమెంట్ మమ్మల్ని చూసి మా యొక్క సహకారానికి ఏదైనా విద్య అనేది ఏర్పాటు చేస్తారని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. తాము పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్లాలన్నా ఇదే దారని గ్రామస్తులు చెప్తున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే 4 గ్రామాల ప్రజలకు సాయంగా ఉంటుందని కోరుతున్నారు. గ్రామాల్లో తెలంగాణ ఇది మా సొంత నిర్ణయంతోనే, మా సొంత కష్టంలో ఎవరి సహకారం లేదు. సార్ ఇది పిల్లలైనా సరే, ప్రెగ్నెన్సీ అయినా సరే, హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఇదే మార్గంలో వెళ్ళాలి. ఎందుకు చూస్తే సార్ చూసుకోమని సార్ ఒకసారి గవర్నమెంట్ దృష్టికి ఇది తీసుకెళ్తే మాకు కొంచెం మార్పు అనేది వస్తే మేము మాకు కొంచెం సహాయం చేస్తామనుకుంటున్నాం. అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నామని చెప్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గాని తమ సమస్యకు పరిష్కారం లభించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలను తొలగించడానికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.